యేసుప్రభు కూడా అమ్మా ఇక నుండి నీవు పాపం చేయకమ్మా, పాపం చేయకు, ఆమెను స్వీకరించాడా పంపించేశాడా? నిజంగా అండి, పాపం చేసిన వాళ్ళని స్వీకరించకూడదనే ఒక సిద్ధాంతం దేవుడు యేసుప్రభు పెట్టుకుంటే మీలో ఎవరైనా పరలోకానికి వస్తారా? పాపం చేయని వాళ్ళు, నేను స్వీకరించిన వాళ్ళని అర్హులు కాదు అని దేవుడు ఒక సిద్ధాంతం పెట్టుకుంటే నేను పరలోకానికి వెళ్ళను, మీరు పరలోకానికి వెళ్ళను. అసలు ఈ భూమి మీద ఎవ్వడు పరలోకానికి, ఆయనే మనలో లోపాలని, మనలో పాపాలని, మనలో కళంకమైనను మచ్చైనను ఏదున్న వాక్యముతో తన రక్తం ఇచ్చి కడుగుకుంటూ, అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరి విషయంలోనైనా, నీ సహోదరుడి విషయంలోనైనా, నీ సహోదరి విషయంలోనైనా, నీ భర్త విషయంలోనైనా, నీ భార్య విషయంలోనైనా క్షమించేటట్టుగా ఉండాలి. నానా నేను ప్రేమించేది ఎవరని